రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఎన్నికల ముందర సూపర్ 6లో చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రభుత్వం నెరవేర్చిన సందర్భంగా ప్రతి ఇంటికి పోయి మనం చెప్పిన వాగ్దానాలన్నీ ప్రతి ఇంటికి పోయి కనుక్కొని అందరికి వచ్చినాయో లేదో తెలుసుకోమని చెప్పి ప్రజాప్రతినిధులను, పార్టీ కార్యకర్తలను, లీడర్లను, మండల ప్రెసిడెంట్లను అందరినీ మొత్తం కూడా ప్రతి ఇంటింటికి తిరిగి తెలుసుకోమని చెప్పి ప్రభుత్వం 45 రోజుల ప్రోగ్రాం ఇచ్చింది. కార్యక్రమంలో కాలేజీ రోడ్లో మరి కౌన్సిలర్ అమ్మ వాళ్ళ భర్త కుదుగుడ్డిను, ఇంకా కార్యకర్త నాకు 40 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు. మరి ఇక్కడ చాలా మంది వీళ్ళందరూ ఈ వార్డులో అందరూ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరినాయని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్నాం మేము. మాకు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచినీరు, కరెంటు సమృద్ధిగా ఉంది. మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తల్లికి వందనం అంతా చదువుకునే పిల్లలకు ప్రతి ఒక్కరికి తల్లికి వందనం 2, 3, 4 కూడా వడినలు ఉన్నారు. కాబట్టి ఈ మాదిరిగా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు మాకు చేస్తామని కానీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు అందరూ కూడా. ఈ చంద్రబాబు నాయకత్వంలో ఎప్పుడు కూడా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయి. అవన్నీ మాకు వస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అనేది మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ కలిసి కూటమిగా ఉండి అంత నిరంతరం అభివృద్ధి చేయాలనే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ నిరంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు, మరి బీజేపీ పార్టీ నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంతా అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేసి నిరంతరం ప్రజలకు ఏం చేయాలనే దాని మీద ఆలోచిస్తే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. త్వరలోనే నీటిపారుదల ప్రాజెక్టు, మన చదువుకునే పిల్లలకు కొత్త కాలేజీలు తీసుకొచ్చే పరిస్థితిలో జరుగుతుంది. అన్ని ప్రాంతాలకు కూటమి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రోడ్లు గుంతలు కూడా పూడ్చలే. ఇప్పుడు అన్ని రోడ్లు తయారవుతున్నాయి. ఇంకొక 3 సంవత్సరాల్లో మనకు అమరావతికి రోడ్డు తయారవుతుంది. హైదరాబాద్కు మనకు కూడా తక్కువ సమయంలో పోయేదానికి రోడ్లు తయారవుతున్నాయి. కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతి ఒక్కరి అందరి వాటికి ముందరికి తీసుకోవాలనే ప్రయత్నంలో సక్సెస్ అయింది ప్రభుత్వం. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రజల వద్దకే ఎమ్మెల్యేలు, వార్డు ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు అందరూ వెళ్ళి ప్రజలకు సూపర్ 6 పాలన ఏ విధంగా అందుబాటులో ఉంది, సూపర్ 6తో పాటు చెప్పని హామీలు కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దిశగా, ఇంకా ప్రజలకు క్షేత్రస్థాయిలో ఇంకా ఏమన్నా ప్రజా అవసరాలు కానీ సంక్షేమాలు అర్హత ఉండి సంక్షేమాలు అందని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దిశగా ఈ కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు అందరము 33వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని అర్హత కలిగిన వాళ్ళకి ఇంకా ఏమన్నా వచ్చినాయా లేదా సంక్షేమాలని అడిగే కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి పోతే సంతోషాన్ని వెళ్ళిబుచ్చుతారు. మాకు ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందని, ఈరోజు మా పిల్లలు దొక్కా సీతమ్మ మంచి భోజన బతుకం తింటారని, పిల్లలు స్కూల్లో మంచి నాణ్యత కలిగినటువంటి భోజనం తింటున్నారని, ఇంకా విధంగా మహిళలైతేనేమి మేము ఏ రోజు శ్రీశైలంకి వెళ్ళాలంటే గతంలో చాలా కష్టంగా ఉన్నది, తిరుమలకు పోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఈరోజు ఉచిత బస్సు రావడం వల్ల రాష్ట్రంలో మాకు దేవస్థానాల పోనీకి, తీర్థయాత్రల పోనీకి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వము ఒక పెద్ద కొడుకులా మాకు మంచి అవకాశం కల్పించిందని ఎంతోమంది సంతోషంగా చెప్తున్నారు. అదేవిధంగా కార్మికులు, ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోయి పనులు చేసుకునే కార్మికులు బస్సు ఉచితంగా ఉండడం వల్ల మహిళా కార్మికులు అందరూ మాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం అని అంటున్నారు. అదేవిధంగా నేతన నేస్తంలో భాగంగా ఈ మధ్యకాలంలో అర్హత కలిగినటువంటి వ్యక్తులకు 25,000 రూపాయలు చేనేతలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. కావున ప్రతి ఒక్కరూ సంక్షేమాలు రాని వాళ్ళు కానీ ఇంకా ఏమైనా అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికో, ఎమ్మెల్యే గారి దృష్టికో తీసుకోకపోతే పరిష్కారం చేసే దిశగా పని చేస్తామని తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి మా వార్డు తెలుగుదేశం పార్టీ కార్మిక నాయకులకు, కార్యకర్తలకు, తెలుగు సైనికులకు అందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై చంద్రబాబు,
జై లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వరదరాడి గారి నాయకత్వం వర్ధిల్లాలి.